తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. ఒక ఊళ్ళో ఇద్దరు మొగుడు పెళ్ళాలు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా పిసినగొట్లు. తాము తినేవాళ్ళు కారు, ఒకరికి పెట్టేవాళ్ళు కారు. ఇట్లా ఉండగా ఒక రోజు పెద్ద పండగ వచ్చింది. ఊళ్ళో వాళ్ళంతా పిండి వంటలు అవి చేసుకుంటున్నారు. మన మొగుడు పెళ్ళాలు జన్మలో ఎన్నడూ పండగలు చేసుకుని ఎరగరు. మనకేం పిల్ల పీచ, పెద్దవాళ్ళకి పండగలేమిటి అనుకుని సరిపెట్టుకునేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం వాళ్ళిద్దరికీ ఏదైనా తినాలని బుద్ధి పుట్టింది. మినపాట్లు చేసుకుందాం, చౌకలో పోతుంది అన్నది పెళ్ళాం. సరేనని భర్త బజారుకెళ్లి అరగిద్దుడు మినువులు పట్టుకొచ్చాడు. దానికి మరొక అరగిద్దుడు బియ్యం చేర్చి పెళ్ళాం అట్లు పోయడానికి కూర్చుంది. రుబ్బితే ఎంతో పిండి కాలేదు. పెద్ద అట్లు వేస్తే 2 అవుతాయి, 4 వెయ్యాలంటే మరీ చిన్నవవుతాయి. అందువల్ల పెళ్ళాం ఒక మాదిరి అట్లు 3 వేసింది. ఇద్దరికి చెరొకటి పోగా మిగిలినది భర్త చూడకుండా తానే తినేద్దాం అనుకుంది. కానీ మొగుడు పెనం చుర్రుమనగానే వంటింట్లోకొచ్చి కూర్చున్నాడు. 3 అట్లు వేశావు, ఇద్దరం ఎట్లా పంచుకుంటాం అన్నాడు. ఇది నాకు, ఇది నీకు, ఇది నాకు అంటూ పెళ్ళాం తనకు 2 వచ్చేటట్టు పంచి చూపించింది. అదెట్లా కుదురుతుంది? నేను మొగుడిని కనుక ముందట్టు నాకు వెయ్యి, 2 అట్టు నువ్వు తీసుకో, 3 అట్టు మళ్ళీ నా వంతు వస్తుంది అన్నాడు మొగుడు. అదేం మాట? న్యాయం ఉండాలి. పిండంతా చేతులు పడేటట్టు రుబ్బిందెవరు? పొయ్యి రాజేసిందెవరు? పెనం కాల్చిందెవరు? అట్లు కాల్చిందెవరు? అందుకని ముందట్టు 3 అట్టు నాకే రావాలి అన్నది పెళ్ళాం. నీ మొహంలాగుంది. నేనసలు కాలిగిద్దుడు మినుములే తెస్తే నువ్వేం చేసేదానివి? డబ్బు పోసి అరగిద్దుడు తెచ్చినందుకు నాకే 2 కావాలి అన్నాడు మొగుడు. ఈ విధంగా కొంతసేపు మొగుడు పెళ్ళాలు ఘర్షణ పడ్డ తర్వాత పెళ్ళాం ఒక ఉపాయం చెప్పింది. మనమిద్దరం కదలకుండా పడుకుందాం. ఎవరు ముందు కదులుతారో, ఎవరు ముందు చప్పుడు చేస్తారో వారికి 1 అట్టు, రెండో వారికి 2 అట్లు అన్నది. సరేనని ఇద్దరు కదలకుండా పడుకున్నారు. ఊపిరి కూడా విడిచిన చప్పుడు కూడా చేయకుండా పడుకున్నారు. కళ్ళు తెరుచుకునే ఉన్నారు కానీ కనుపాపలు ఆడడం లేదు. ఇట్లా ఉండగా పొరుగింటి పుల్లమ్మ పిండి జల్లెడు కోసం వచ్చి ఇంటావిని పిలిచింది. జవాబు లేదు. తలుపు బార్లాగా తెరిచి ఉంది. ఎక్కడ మనిషి అలికిడి లేదు. వంటింట్లో అట్లు కనిపించాయి. ఇంకా లోపలికి వచ్చేసరికి మొగుడు పెళ్ళాలిద్దరూ నిలువుగుడ్లు పడి నీలుక్కుపోయి కనిపించారు. పుల్లమ్మ వాళ్ళని కేకలు పెట్టింది. జవాబు లేదు. చచ్చారనుకుని పరిగెత్తుకుపోయి నలుగురిని పిలిచింది. అంతా వచ్చి మొగుడు పెళ్ళాలిద్దరిని చచ్చారని తేల్చుకున్నారు. ఇల్లంతా గాలించి మొగుడు పెళ్ళాలు దాచుకున్న డబ్బులు తీసి దహనానికి ప్రయత్నాలు చేశారు. బ్రాహ్మణుడు వచ్చి మంత్రాలు చదివాడు. ఇద్దరికి స్నానాలు చేయించారు. పాడి కట్టారు. ఇద్దరిని దాని మీద కట్టి శ్మశానానికి తీసుకుపోయినారు. కట్టెల మీద పెట్టారు. నిప్పు అంటించారు. ఇంత జరిగినా ఆ ఇద్దరిలో ఒక్కరూ కదలలేదు. శవం వంట 3 మాత్రమే వచ్చారు. శవం పూర్తిగా కాలిన దాకా ఉండి ఇంటికి పోదామని వాళ్ళు దగ్గరే ఉండిపోయినారు. మంటలు అంతకంతకి దగ్గరికి రాసాగాయి. పెళ్ళాం చివాలున లేచి కూర్చుంది. ఇది చూస్తున్న మొగుడు కూడా చివాలున లేచి కూర్చుని, నువ్వే ముందు లేచావు, నేను 2 తింటా, నువ్వొకటే తిను అని కేక పెట్టాడు. అప్పటికే మసక చీకటి పడింది. మొగుడు పెళ్ళాలు చితి మీద లేచి కూర్చునేసరికి కూడా వచ్చిన వాళ్ళు దడుచుకున్నారు. వాళ్ళిద్దరూ బ్రహ్మరాక్షసులైనారని, తనని తినడానికి వంతులు వేసుకుంటున్నారని అర్థం చేసుకుని పిక్కబలం కొద్దీ పారిపోయినారు. మొగుడు పెళ్ళాలిద్దరూ ఊళ్ళోకి పోదామని బయలుదేరారు. వాళ్ళు ఊరు బయట చెరువు దగ్గరికి వచ్చేసరికి చాకలి వాళ్ళు వీళ్ళిద్దరిని చూసి దెయ్యాలై వస్తున్నారని గుడ్డలు వదిలి పారిపోయారు. పాపం అక్కడి దాకా వచ్చిన తర్వాత ఈ మొగుడు పెళ్ళాలకి ఊళ్ళోకి పోవడానికి భయమేసింది. దెయ్యాలనుకుని చంపుతారేమోనని. ఇక ఊళ్ళో వాళ్ళు దెయ్యాలు వచ్చి ఊరి మీద పడతాయేమోనని హడిలిపోతున్నారు. పైగా వాళ్లకు తెల్లవారితే కట్టుకోవడానికి గుడ్డలు లేవు. అన్ని చెరువు దగ్గరే దిగబడిపోయినాయి. అయితే ఆ ఊరి కరణం మంచి యుక్తిపరుడు. చల్లగా మోతాదు సాయిబును పిలిచి, సాయిబు నీకు దెయ్యాలంటే భయం లేదు కదూ అన్నాడు. ఓ, నాకేమీ భయం లేదు అన్నాడు సాయిబు. అయితే చెరువుకు పోయి నా గుడ్డలు తెచ్చి పెడతావా అని అడిగాడు కరణం. అది ఎంత పని అంటూ సాయిబు గుర్రాన్ని వేసుకుని బయలుదేరాడు. సాయిబు చాకిరేవు చేరుకుని గుర్రాన్ని అక్కడ గాడిదను కట్టే మేకుకు కట్టివేసి చాకి బండల దగ్గరికి పోబోయాడు. సాయిబు గుర్రం ఎక్కి రావడం మొగుడు పెళ్ళాలు చాకలి బాణ చాటును కూర్చుని చూస్తున్నారు. సాయిబు దగ్గరికి రాగానే గై అంటూ బాణచాటు నుంచి ఒక్కసారిగా లేచారు. ఇంకేం సాయిబుకు గుండె పగిలిపోయింది. అరే సైతాన్, సంపేసింది అని ఒక్క దూకున గుర్రం మీద పోయి పడ్డాడు.
గుర్రం కూడా బెదిరి ఒక్క దూకు దూకింది. ఆ దూకుడుకు తాడును కట్టి ఉన్న మేకు వచ్చి సాయిబు వీపు మీద కొట్టుకోసాగింది. సాయిబు దెయ్యాలే కొడుతున్నాయని అనుకుని, అరే దెయ్యం గార్లు, మీకు సలాం చేస్తాం, మాకి వదలండి అంటూ తిరిగి చూడకుండా గుర్రాన్ని ఇంకా పరిగెత్తించాడు. పాపం సాయిబు వచ్చి ఊళ్ళో పడిందాకా ఆ మేకు దెబ్బలు తగులుతూనే ఉన్నవి. ఊళ్ళో వాళ్ళకి అంత భయంలో కూడా సాయిబును చూసేసరికి తగని నవ్వొచ్చింది. చూసారా, నిజానికి దెయ్యం అనేదే లేనే లేదు. అయినా ఊళ్ళో వాళ్ళంతా ఊరికనే భయపడ్డారు. ఇక మొగుడు పెళ్ళాలు అర్ధరాత్రికి ఇంటికి చేరుకున్నారు. కానీ అక్కడ ఇంట్లో ఏమీ లేదు. ఉన్నవి కాసిని ఊళ్ళో వాళ్ళు తలా ఒకటి చేతపుచ్చుకుని పోయారు. ఆ పిసినారి వాళ్లకు తగిన శాస్తి జరిగింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.